2005లో కింగ్ఫిషర్ అనే ఒక ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేసిన విజయ్ మాల్యాకి చాలా ఖర్చు వచ్చింది. దానికోసం చాలా లగ్జరీ మరియు చాలా డబ్బును ఖర్చు పెట్టాడు విజయ్ మాల్యా. అన్ని డబ్బులు ఇచ్చింది మన ఇండియన్ బ్యాంక్సే. ఆ బ్యాంక్స్ రైతులకు లోన్ ఇవ్వమంటే ఇవ్వదు, కానీ ఇలాంటి బలిసిన వాళ్ళకైతే చాలా డబ్బులు ఇస్తుంది. ఒకప్పుడు మల్టీ మిలినియర్ బిజినెస్ ఐకాన్, ఇప్పుడు మన ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరు తెచ్చుకున్న విజయ్ మాల్యా ఈరోజు మనం చూడబోతుంది అతను ఎలా దేశాన్ని 900 కోట్లు స్కామ్ చేసి పారిపోయాడు అని. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1955 బెంగళూరులో పుట్టిన విజయ్ మాల్యా చదువు పూర్తయ్యగానే 28 ఏళ్లకే తన తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మీరు తాగుతున్న కింగ్ఫిషర్ బీర్ను ఈ విజయ్ మాల్యానే తయారు చేశాడు. 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభించిన విజయ్ మాల్యాకి చాలా లగ్జరియస్ మరియు అద్భుతమైన ఎయిర్లైన్స్గా పేరు వచ్చింది, కానీ బిజినెస్ మాత్రం జరగలేదు. ఆ ఎయిర్లైన్స్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 2010లో స్టాఫ్కి సరిగా జీతాలు ఇవ్వకుండా ఆ ఎయిర్లైన్స్ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 2012లో DGCA అనే ఒక సంస్థ విజయ్ మాల్యా ఎయిర్లైన్స్ ఒక లైసెన్స్ని అయితే రద్దు చేసింది. విజయ్ మాల్యా 17 బ్యాంకుల నుంచి 900 కోట్లకు పైగా లోన్ను తీసుకున్నాడు. అందులో చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో SBI, IDBI, HDFC అనే పెద్ద పెద్ద బ్యాంకులు అనేవి ఉన్నాయి. అక్రమ పేరుతో విజయ్ మాల్యా డబ్బులు తీసుకున్నా కానీ SBI, IDBI, HDFC అనే బ్యాంకు ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆ డబ్బుతో కింగ్ఫిషర్ అనే ఎయిర్లైన్ స్టార్ట్ చేసి మరికొన్ని IPL టీమ్స్ని కొనుక్కొని చాలా లగ్జరియస్ జీవితాన్ని గడిపాడు విజయ్ మాల్యా. అప్పటికే తను చేసిన మోసాలన్నీ బయటపడడంతో విజయ్ మాల్యాకు దేశం విడిచి వెళ్ళే తప్ప ఇంకో దారి లేకుండా పోయింది. 2016లో ఫిబ్రవరిలో భారత్ విడిచి లండన్కు పరారయ్యాడు విజయ్ మాల్యా. అప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంకులు తన ఇంటి వద్దకైతే వచ్చాయి. అప్పటికే విజయ్ మాల్యా పరారవ్వడంతో బ్యాంకులు అనేవి మొత్తం కేసులు పెట్టాయి విజయ్ మాల్యా మీద. మన ఇండియాలోనే ఉన్న పోలీసులు లండన్లో ఉన్న పోలీసులకు ఈ సమాచారాన్ని అయితే అందించారు. 2017లో UK కోర్టు విచారణ మొదలైంది. భారత ప్రభుత్వం సాక్ష్యాలతో విజయ్ మాల్యాని అప్పగించమని ఇండియా కోరింది. విజయ్ మాల్యా మీద ఉన్న కేసులో కొన్ని డాక్యుమెంట్స్ అయితే మిస్ అయ్యాయి. దానితో UK గవర్నమెంట్ మనకు ఇవ్వదని తేల్చి చెప్పేసింది. విజయ్ మాల్యా రాజకీయ నేతలతో సంబంధాలు ఉండడం వల్ల నెమ్మదిగా ఆ కేసు అలా కొనసాగుతూ పోయింది. కొంతమంది VIPలు పరిచయం ఉండడంతో విజయ్ మాల్యా చాలా తొందరగా జైలు కూడా వెళ్లకుండా బయటికి వచ్చేశాడు. మీరు కింగ్ఫిషర్ యొక్క భవనాన్ని చూసి ఉంటే కామెంట్ చేయండి. కింగ్ఫిషర్ భవనం ఎంత లగ్జరీగా అండ్ మరియు ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అది మన డబ్బులే గైస్. విజయ్ మాల్యా ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇప్పుడు వచ్చాడు? ఎందుకు ఆ పోడ్కాస్ట్లో ఇంత మాట్లాడాడు అనేది చూద్దాం. అతను ఆ పోడ్కాస్ట్లో మాట్లాడిన విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ చోర్ అన్నాడు, కానీ అతను పెద్ద దొంగనా కొడుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ఎప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే కింద బెల్ ఐకాన్ని ఆన్ కూడా చేసుకోండి. మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ యొక్క వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు కదా, అందులో నా వీడియోస్ కూడా చూడండి. పెద్దవాళ్ళ కంటెంట్ లేక నేను కూడా చిన్న వీడియోలో చెప్తూ ఉంటాను. నా దగ్గర పెద్ద అలాంటి ఫోన్స్ ఏం లేవు, చిన్న ఫోన్లోనే నేను వీడియోస్ చేస్తున్నా. ప్లీజ్ గైస్ నాకు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ చాలా డౌన్లో ఉంది.